నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున వెన్నుపోటు దినంగా జరపాలని వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా జూన్ 4న వెన్నుపోటు దినం పేరిట కార్యక్రమాలు నిర్వహించేందుకు వైసీపీ నేతలు రెడీ అవుతున్నారు. అయితే జగన్ పిలుపుతో ఎంతమంది నేతలు వెన్నుపోటు దినంలో పాల్గొంటారో లేదో తెలియదు, కానీ కూటమి పార్టీలు మాత్రం జగన్కు కౌంటర్గా మరో కార్యక్రమాన్ని ప్రకటించారు. జూన్ 4వ తేదీన జగన్ నుంచి విముక్తికి ఏడాది, పేడ విరగడై ఏడాది పేరుతో తెలుగుదేశం జనసేన కార్యక్రమాలు ప్రకటించాయి. సంక్రాంతి, దీపావళి సంబరాల తరహాలో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాయి. ఉదయం పూట ముగ్గులు పోటీలు, సాయంత్రం బాణసంచి కాల్చాలని శ్రేణులకు రెండు పార్టీలు పిలుపునిచ్చాయి. 5 ఏళ్ల పాటు తన తుక్లక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని పీడించిన జగన్ ఘోరంగా ఓడిపోయి దాదాపు ఏడాది పూర్తి కావస్తుంది. ఆ 5 ఏళ్ల పాటు ఏపీలో అభివృద్ధి దేవుడెరుగు కాని అరాచకాలు, అక్రమాలు, భూ కబ్జాలు, ఇసుక దందాలతో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఆ పరిస్థితి తలుచుకుంటే ఇక జనంలో వణుకు పుడుతుంది. చివరి వరకు ఇందిరాగాంధీ హయాంలో ఇల్లు పొందిన పేదలను వదలకుండా వన్ టైం సెటిల్మెంట్ పేరుతో వాలంటీర్లను, అధికారులను ఇళ్ల మీదకు వదిలారు. కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చి చీప్ లిక్కర్ తాగించి లక్షల మంది ప్రాణాలతో చెలగాటమాడారు. ఏడాది గడిచినప్పటికీ జగన్ పాలన ఆకృత్యాలను సామాన్యులు మర్చిపోలేకపోతున్నారు. 2019 ఎన్నికల్లో 151 స్థానాలు కట్టబెట్టిన ఏపీ ప్రజలే జగన్ పాలన ఘనకార్యాన్ని చూసి 2023లో 11 స్థానాలకు పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. అయితే జగన్ మాత్రం ఇప్పటికీ ప్రజా తీర్పును గౌరవించడం లేదు. కూటమి సర్కారు కుట్రలతో గెలిచిందని ప్రకటనలు చేస్తూ ఆత్మసంతృప్తి చెందుతున్నారు. 5 ఏళ్లలో అంత మంచి చేశానంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. దొంగ సరుకు రవాణా చేసిన జగన్ వాహనాలు ఎక్కడికి అక్కడే బంద్. ఇవాల్టి డీటెయిల్స్, మరో డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం.